నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. చాలామంది బరువు తగ్గమంటే ఒకటే చెప్తుంటుంటారు, మాకు బోన్ వెయిట్ ఎక్కువ అండి, మా ఫ్యామిలీలోనే బోన్ వెయిట్ ఎక్కువ, అందుకని మేము ఇట్లాగే ఉంటాము చిన్నప్పటి నుంచి అని. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే బోన్ వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు బరువు వలన అని అనుకుంటుంటారు. అసలు బోన్ వెయిట్ ఎక్కువ ఉండే అవకాశం ఉందా లేదా, అది ఒకవేళ బోన్ వెయిట్ ఎక్కువ ఉంటే దానివల్ల ఏమన్నా సమస్యలు వచ్చే అవకాశం ఉందా లేదా, ఒకవేళ బోన్ వెయిట్ ఎక్కువ ఉండి ఓవరాల్గా వెయిట్ ఎక్కువ ఉంటే అది పర్వాలేదా, ఈ విషయాన్ని మనం చూద్దాం. అది చూసే ముందు ఇంకొక 2-3 ప్రశ్నలు కూడా, ఇంపార్టెంట్ ప్రశ్నలు ఒబేసిటీ గురించి వాళ్ళ ఆన్సర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నచ్చినట్లయితే షేర్ చేసి ఛానల్కి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒబేసిటీ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఒబేసిటీ ప్యాటర్న్ అంటే మన బాడీలో ఫ్యాట్ ఎక్కడ ఎక్కువగా ఉంది అని. సెంట్రల్ ఒబేసిటీ అంటే పొట్ట లోపల ఎక్కువగా అబ్డామిన్లో ఉందనంటే అది చాలా ప్రాబ్లం అని. అంటే మనకి పొట్ట ఎక్కువ కనపడుతుంది అనుకోండి, దానికి అర్థం ఏంటంటే కేవలం పొట్టలోనే ఫ్యాట్ ఉందని కాదు. అది అర్థం ఏంటంటే లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటికీ కూడా మనకి అరౌండ్గా ఫ్యాట్ ఉండిపోతుంది. దీన్ని ఏమంటారంటే యాపిల్ షేప్డ్ అంటారు అనమాట. అంటే ఇది యూజువల్గా మగవాళ్ళలో ఉంటుంది, లేడీస్లో మెనోపాజ్ తర్వాత ఉంటుంది. ఆ తర్వాత షుగర్కి కానివ్వండి, బీపీకి కానివ్వండి, గుండె జబ్బుకి కానీ, ఫ్యాటీ లివర్కి కానివ్వండి, వీటన్నిటికీ ఎక్కువ కారణం ఉంటుంది. ఇది ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉందనుకోండి, అంటే మన నడుము చుట్టుకొలత ఎక్కువ ఉందనుకోండి, దానంతట అదే ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అంటే కామన్గా మనం బిఎంఐ అని వాడతాం కదా, బిఎంఐ కన్నా కూడా వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్. అదేంటంటే 90 సెంటీమీటర్స్ కన్నా మగవాళ్ళలో ఎక్కువ ఉండకూడదు, 80 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఆడవాళ్ళలో ఉండకూడదు. ఏది వేస్ట్ అలా ఎక్కువ ఉంది అని అంటే దాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. ఆ సెంట్రల్ ఒబేసిటీ ఉందంటే లోపల మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ చుట్టూ ఒబేసిటీ ఎక్కువ ఉందని, అందువలన ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. పెరిఫెరల్ ఒబేసిటీ ఆర్ జనరల్ ఒబేసిటీ అంటే మొత్తం వాళ్ళు పైనుంచి కింద దాకా సిలిండర్ లాగా ఉంటారు, చేతులు కాళ్ళు లాంగ్ మొత్తం అన్నిటికీ ఫ్యాట్ ఉంటుంది. యూజువల్గా లేడీస్లో ఉంటుంది, లేకపోతే ఎర్లీ అడల్ట్హుడ్లో ఉంటుంది. ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు. విసరల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకన్నా, అంటే పొట్ట మాత్రమే ఎక్కువ ఉన్న వాళ్ళంత రిస్క్ ఉండదు. బట్ ఓవరాల్గా నష్టమే ఒబేసిటీ వల్ల. బట్ ఈ టైప్లో సిలిండర్ లాగా ఉండేవాళ్ళు, ఇట్లా మధ్యలో పొట్ట ఎక్కువగా ఉండే వాళ్ళకన్నా కొద్దిగా బెటర్ అనమాట. యూజువల్గా ఎట్లా అంటే మిక్స్డ్ ప్యాటర్న్స్ ఉంటాయి, అంటే కొంత ఆ ప్యాటర్న్ కొంత ఈ ప్యాటర్న్ ఉంటుంది. మనం ఏం చేయాలి, ఈ వేస్ట్ హిప్ సర్కంఫరెన్స్ చూసుకొని, అంటే మగవాళ్ళలో కనుక 0.9 మీటర్స్ కన్నా ఎక్కువగా ఉన్నా, లేడీస్లో 0.8 మీటర్స్ కన్నా ఎక్కువగా ఉన్నా కూడా గట్టిగా కష్టపడి మనం ఆ పొట్ట తగ్గించుకోవాలి. ఎందుకంటే పొట్టకి ప్రాబ్లం ఉంది అని అంటే అది బేసికలీ పొట్ట ప్రాబ్లం కాదు, విసరల్ ఒబేసిటీ అంటారు. అంటే లివర్ చుట్టూతా కానీ, మొమెంటంలో కానివ్వండి, లోపల బాడీలో ఉన్న అవయవాల చుట్టూ మనకి ఫ్యాట్ ఎక్కువ ఉందని అర్థం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బరువు ఎక్కువ ఉన్నారండి, బరువు తగ్గండి అని అంటే మన వాళ్ళు ఏం చెప్తారంటే మాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి, థైరాయిడ్ ప్రాబ్లం ఉండటం వలన మేము బరువు ఎక్కువ ఉన్నాం, అంతే తప్పితే మాకు యాక్చువల్గా బరువు ఎక్కువ ఉండవు మేము అని చెప్తారు. సో వీళ్ళకి మనం ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, థైరాయిడ్ వల్ల మనకి బరువు పెరుగుతుంది అన్నది నిజంగానే తెలిసిందే. ఆ థైరాయిడ్ వల్ల బరువు పెరిగేది, కాకపోతే హ్యూజ్ డిఫరెన్స్ ఉండదు. థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉండటం వలన మనకేమవుతుందంటే ఒక 1 to 2 kgs ఎక్కువగా వెయిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే హ్యూజ్గా ఎక్కువ రాదనమాట. ఎందుకని వస్తుంది ఈ రకంగా అంటే థైరాయిడ్ మనకి బిఎంఆర్ అంటారు అనమాట, బేసల్ మెటబాలిక్ రేట్ అని. ఆ బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గిస్తుంది హైపోథైరాయిడిజంలో. దానివల్ల వీక్గా ఉంటుంది, కొంతమేరకు వాటర్ రిటెన్షన్ ఉంటుంది, డైజెషన్ కూడా స్లో అవుతుంది. ఎక్కువ వెయిట్ గెయిన్ అయితే రాదు, సుమారుగా ఒక 2 kgs వస్తుంది. మ్యాక్సిమం మీరు నీరుతో కూడా కలిపి లెక్కేసుకున్నా కూడా 5 kgs కన్నా ఎక్కువ వెయిట్ థైరాయిడ్ వల్ల రాదు. అయితే ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుంది, మనం థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, కొంతమేరకు వాటర్ అయితే వెళ్ళిపోతుంది, ఫ్యాట్ మాత్రం పర్సిస్ట్ అవుతుంది, ఆ ఫ్యాట్ మొత్తం పోదు. అది మనం కష్టపడి తగ్గించుకోవాల్సిందే. సంక్లిష్టమైన స్టెంట్ బైపాస్ మన పల్స్ హార్ట్ సెంటర్లో చేయించుకోండి, యూ విల్ బి సేఫ్. మరి హైపోథైరాయిడ్స్ ఉన్న వాళ్ళకి వెయిట్ కంట్రోల్ అనేది కష్టమా అంటే ఖచ్చితంగా కష్టమే. ఎందుకంటే వాళ్ళకి వీక్నెస్ అనిపిస్తుంది, ఆ మూడ్ ఇష్యూస్ ఉంటాయి, బిఎంఆర్ అనేది తక్కువ ఉంటుంది. ఈవెన్ మనకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా కొంతవరకు తక్కువ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడిజం వాటిల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కామన్గా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనకి థైరాయిడ్ వల్ల కొంచెం డిఫికల్ట్ ఉండే మాట నిజమే, కానీ మీరు 100 kgs ఉండి నేను థైరాయిడ్ వల్ల పెరిగాను అని అంటే అది నిజం కాదు. ఎందుకంటే కేవలం ఒక 2 to 5 kgs మాత్రమే మనకి థైరాయిడ్ వల్ల పెరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇంకా కొంతమంది ఏం చెప్తారు,
మాకు ఫ్యామిలీలో ఉంది సార్ ఇట్లా వెయిట్ అనేది, మేము ఫ్యామిలీలో అందరం బరువు ఎక్కువే ఉంటాము కాబట్టి మాకేం పర్వాలేదు. అంటే మీకేం పర్వాలేదని కాదు, మీకు ఇంకా రిస్క్ ఎక్కువే ఫ్యామిలీలో ఉన్నందు మాత్రాన. బట్ ఫ్యామిలీలో ఉండొచ్చా ఫ్యాట్ ఒబేసిటీ అంటే ఒబేసిటీ ఉండొచ్చు ఫ్యామిలీస్లో. 30 to 70% ఒబేసిటీ ఈజ్ హెరిడిటరీ అని చెప్తారన్నమాట, జీన్స్ ఎఫెక్ట్ అని. ఆ జీన్స్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, కొద్దిగా ఆకలి ఎక్కువ ఉంటుంది, తొందరగా సాటిటీ రాదు, ఆ తర్వాత ఫ్యాట్ స్టోరేజ్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ స్టోరేజ్ అయిపోతుంటుంది. దాంతోపాటు బేసల్ మెటబాలిక్ రేట్ కూడా వాళ్ళల్లో తక్కువ ఉంటుంది. సో ఏం జెనెటిక్గా ఉంటాయి, ఎఫ్టిఓ అనే జీను, M4CR అనే జీను, లెప్టిన్ పాత్వేలో ఉండే జీన్స్, ఈ జీన్స్ వలన మనకి వస్తుంది. దీంతో పాటుగా జీన్స్తో పాటుగా ఎపిజెనెటిక్ అనేవి కూడా వస్తుంది. అంటే ఫ్యామిలీస్ మనకి ఈటింగ్ ప్యాటర్న్ కానీ, యాక్టివిటీ లెవెల్స్ కానివ్వండి, ఇమోషనల్ ఈటింగ్ కానీ, ఇవన్నీ ఫ్యామిలీలో రన్ అవుతుంటాయి. కాబట్టి ఫుడ్ తీసుకోవడం కూడా ఫ్యామిలీస్లో ఎక్కువ ఉంటుంది. ఎపిజెనెటిక్గా అంటే మనం ఒక క్రియేట్ చేసుకున్న కొన్ని జెనెటిక్స్ అవి నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవుతూ ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీ అంటే జెనెటిక్ ఒబేసిటీ కూడా కష్టమే తగ్గించుకోవటం, కానీ అది దానివలన ప్రాబ్లం వచ్చే అవకాశం సేమ్ ఉంటుంది. అంటే మీకు ఒబేసిటీ ఎక్కువ ఉంది అని అంటే మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని తగ్గించుకోవాలి. సో ఖచ్చితంగా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఫ్యామిలీలో ఒబేసిటీ ఎక్కువ ఉందని చెప్పి ఊరుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ ఫైనల్గా మనం ముందు అడిగిన క్వశ్చన్కి వద్దాం. మీకు బోన్ వెయిట్ ఎక్కువ అని చెప్పారు కాబట్టి మీరు బరువు ఎక్కువ అని చెప్పారు, అవునా కాదా అంటే బోన్స్ నిజంగానే బాడీలో 12 నుంచి 15% వరకు బాడీ వెయిట్ బోన్స్ ద్వారా వస్తుంది. ఒక 70 కేజీల అడల్ట్ తీసుకుంటే 8 నుంచి 10.5 కేజీల దాకా బోన్ మాసే ఉంటుంది. కాకపోతే చిన్న వెయిట్ ఉన్న వాళ్ళకి స్కెలిటల్ డిఫరెన్స్కి పెద్దగా ఉన్న వాళ్ళకి అంటే బోన్ వెయిట్ డిఫరెన్స్ 1 నుంచి 2 కేజీల కన్నా ఎక్కువ ఉండదు. అంటే మీరు వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, బోన్ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి, బోన్ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 1 to 2 కేజెస్ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి మీరు 100 కేజీలు ఉండి మీరు నాది బోన్ వెయిట్ అని అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే మనకు అదొక సైకలాజికల్ కంఫర్ట్, మంది బోన్ వెయిట్ అని అనుకుంటే మనకేం పెద్ద ప్రాబ్లం లేదు అని. కాకపోతే యూజువల్గా ఏంటంటే మీకు బోన్ వెయిట్ ఎక్కువ అని చెప్పే వాళ్ళందరికీ సెంట్రల్ ఒబేసిటీ లేకుండా మొత్తం పైనుంచి కింద దాకా సిలిండర్ లాగా ఉంటారు వాళ్ళు. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ మజిల్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి ప్రాబ్లం లేదు. మీకు బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నా కూడా మొత్తం మజిల్ ఉందనుకోండి, ఫ్యాట్ తక్కువ ఉందనుకోండి, పొట్ట లేదనుకోండి, వాళ్ళకి రిస్క్ తక్కువ ఉంటుంది. ఓవరాల్గా వెయిట్ వల్ల వచ్చే రిస్కే కాకుండా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ ఒబేసిటీ ఆర్ విసరల్ అడిపోసిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి మీరు వెయిట్ తగ్గండి అని చెప్పినప్పుడు ఈ ఎక్స్క్యూజ్ అయితే చెప్పకండి, నాకు థైరాయిడ్ ఉందనో, లేకపోతే నాకు ఫ్యామిలీలో నడుస్తుందనో, లేకపోతే బోన్ వెయిట్ ఎక్కువ అండి మాకు అని చెప్పడం. ఆ ఎక్స్క్యూజ్ చెప్పడం అని అంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఇంకాస్త ఎక్కువ కష్టపడి మనం తగ్గించుకోకపోతే హార్ట్ డిసీజ్కి దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వెయిట్ తగ్గించుకోండి. అదేవిధంగా మీరు వెయిట్ తగ్గించుకోవడానికి హెల్తీగా మీరు కష్టపడండి, కొంత ఎక్సర్సైజ్, కొంత ఎక్కువగా డైట్, ఈ ప్రకారం చూసుకుంటే మీకు ఖచ్చితంగా వెయిట్ తగ్గిపోయి మీరు బ్రహ్మాండంగా, అందంగాను, ఆరోగ్యంగాను తయారవుతారు. నమస్తే.